బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడుతోంది. అది తుఫానుగా మారుతుందని అంచనా కూడా ఉంది. దానికి శక్తి తుఫాను అని పేరు పెట్టారు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుంది? వీకెండ్ టూర్లకు వెళ్లే వారి ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి? నైరుతి రుతుపవనాలు జోరుగా ఉన్నాయి. అవి దూసుకొచ్చేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉంది అని భారత వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలిపారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు రాబోతున్నాయి. అలాగే శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వచ్చే 2-3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి కూడా వస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉంది. దీనివల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలై 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నాయి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనుంది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలో ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు, గాలులు గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుఫానుగా మారగలదు అని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి ఆల్రెడీ శక్తి తుఫాను అని పేరు పెట్టారు. ఈ శక్తి తుఫాను వచ్చే 2 వారాల పాటు ప్రభావం చూపిస్తుంది అని అంచనా వేశారు. అంటే ఈ నెలాఖరు వరకు అనుకోవచ్చు. వాతావరణం ఎలా ఉంటుంది అనేది గమనిస్తే వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. చెవుల్లో కర్ణబేరి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తలు తీసుకోవాలి. గాలివేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది అని తెలిపారు. ఇవాళ ఏపీ, తెలంగాణలో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం, ఒక్కొక్కసారి గంటకు 70 కిలోమీటర్లుగా ఉంటుంది అని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో 19, 20 తేదీల్లో కూడా భయంకర ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు పరుగులు పెడతాయి. సాయంత్రం 4 తర్వాత వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ తర్వాత వర్షం మొదలవుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని 80% ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది అని తెలిపారు. పశ్చిమ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇలాగే అర్ధరాత్రి వరకు కురుస్తుంది. భీకర గాలులు వేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా రోజంతా మేఘాలు ఉంటాయని తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వాన మొదలవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలా రాత్రి మొత్తం కురుస్తూ ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు వర్షం మొదలై భారీ వర్షంగా మారుతుంది. రాత్రి 8 గంటల వరకు కురుస్తుంది. కోస్తాంధ్రలో ఇవాళ సాయంత్రం జల్లులు పడే అవకాశం ఉంది. మొత్తంగా ఇవాళ వాతావరణం బాగుంటుంది. పగటి వేళ ప్రయాణాలు చేసేవారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. రాత్రి వేళ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి ఎక్కువగా వస్తున్నప్పుడు ప్రయాణం చేయకపోవడం మేలు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు అస్సలు వెళ్ళొద్దు. ఇవాళ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే వారికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎండ పెద్దగా ఇబ్బంది పెట్టదు.